discussing about motorboat heads upstream and a distance of 24 km. Speed of a stream 3 kilometers and time taken for completing a trip is 6 hours. Okay, so first మనం రాయాల్సింది given information, the distance taken is equals to 24 kilometers. Speed of a stream ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 3 kilometers ఇచ్చారు. So let us note it. అండ్ ఒక ట్రిప్ అంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ స్ట్రీమ్ కదా, సో ట్రిప్ టేక్స్ 6 hours కంప్లీట్లీ. దిస్ ఈజ్ వాట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. నా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్ స్ట్రీమ్ అన్నప్పుడు మనం ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా. సో ఈ క్వశ్చన్లో ట్రిప్ అడిగాడు కాబట్టి బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ నీడ్ టు బి క్యాలిక్యులేటెడ్. సో అప్ స్ట్రీమ్లో టైం ఎంత వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి జస్ట్ టైం టేక్ బి T1, డౌన్ స్ట్రీమ్లో టైం చెప్పలేదు కాబట్టి టైం టు బి T2. and speed of a stream. Speed of a boat ఎంత ఇచ్చారు కాబట్టి మనకు తెలియదు. స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ 3 kilometers ఇచ్చాడు. సో స్పీడ్ ఆఫ్ ఎ బోట్ లెట్ ఇట్ బి x kilometers per hour. డౌన్ స్ట్రీమ్లో కూడా తెలియదు కదా మనకి, సో x kilometers per hour. ఇప్పుడు నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్. ఎప్పుడైనా నీకు అప్ 3 kilometers per hour అండ్ డౌన్ స్ట్రీమ్లో కూడా స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ వచ్చేసి 3 kilometers per hour. రిలేటివ్ స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్లో వెళ్తే ఎంత స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ఏ బోట్ -3. ఎందుకు అంటే నువ్వు ఎక్కువ ప్రెషర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు కాబట్టి గోయింగ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆల్వేస్ అప్ స్ట్రీమ్ కమ్స్ విత్ మైనస్ సింబల్. అండ్ రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ డ్యూరింగ్ డౌన్ స్ట్రీమ్ అది x+3 అవుతుంది. సో అగైన్ సేయింగ్ అమ్మా, అప్ స్ట్రీమ్ వచ్చేసి x-3 అండ్ డౌన్ స్ట్రీమ్ వచ్చేసి x+3. Now as we are going with distance formula, distance is equals to time into speed. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా తోటి మనము రెండు అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రెండు టర్మ్స్ యూజ్ చేసేసి డిస్టెన్స్ కనుక్కోవాలి. లెట్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు d ఈజ్ ఈక్వల్స్ టు t ఇంటూ s, టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి అక్కడ 24 kilometers ఇచ్చారు. సో 24 kilometers ఈజ్ ఈక్వల్స్ టు టైం తెలియదు మనకి అప్ స్ట్రీమ్లో, సో లెటెస్ట్ టేక్ ఇస్ T1 అండ్ స్పీడ్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్ x-3. సో వెన్ యూఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ T1 అనుకుంటే x-3 ఇటు వచ్చేస్తుంది కాబట్టి 24/x-3 ఉంటుంది. అండ్ సేమ్ ఇదే వేగా మనం డౌన్ స్ట్రీమ్కి క్యాలిక్యులేట్ చేయాలి. సో డౌన్ స్ట్రీమ్కి క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు t ఇంటూ s. సో 24 ఈజ్ ఈక్వల్స్ టు T2 ఇంటూ రిలేటివ్ స్పీడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ వచ్చేసి x+3. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు x+3. ఓకే, అండ్ వాళ్ళ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు మనకి, కంప్లీట్ ట్రిప్ యొక్క డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఎస్, సో లెట్ us నేమ్ విత్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ని. అండ్ క్వశ్చన్లో వాళ్ళు కంప్లీట్ ట్రిప్ అడిగారు కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ అప్ స్ట్రీమ్ అండ్ దెన్ డౌన్ స్ట్రీమ్. T1 plus T2 is equals to 24/x-3 plus 24/x+3. అండ్ T1 T2 అనేది కంప్లీట్ డిస్టెన్స్ కదా. వీ ఆల్రెడీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఒక ట్రిప్ తీసుకోవడానికి 6 kilometers పడుతుందని చెప్పారు. సో 24 let it be a common value, x-3 plus 1/x+3. Now when we go with the LCM,
x plus 3 plus x minus 3 by a plus b into a minus b ఫార్మేట్లో ఉంది కాబట్టి a square minus b square. Now 6 1 ja 6, 6 4 ja 24. So x minus 9 is equals to 4 into 2x. x minus 8x minus 9 is equal. సో ఇది మనకి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు కదా. 9 యొక్క ఫ్యాక్టర్స్ 8 సబ్ట్రాక్షన్ చేసి 8 రావాలి. సో 1 into 9. 9 ముందు మైనస్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అండ్ 8 ముందు మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ వాల్యూ పెట్టి చిన్నదానికి ఆపోజిట్ సైన్ పెట్టాలి. సో లైక్ టేకింగ్ x as a common value, x plus 1 minus 9 as a common value, x plus 1 is equal to 0. So therefore when x plus 1 is equated to 0, you will get x minus 1, and x minus 9 when it is equated to 0, you will get x is equals to 9. And always relative speed will never be the negative terms, so our answer is x is equals to 9. So speed of a stream వచ్చేసి 9 kilometers per hour.